హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, గత కొన్ని రోజుల క్రితమే ఎన్వీఎస్ పదవి విరమణ చేసిన వాళ్ళైతే ప్రభుత్వం తొలగించడం జరిగింది. మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్వీఎస్ రెడ్డిని మళ్ళీ ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది అని చెప్పి అనుకోవాలా? బూనా, ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అంటే మార్చి 31తో ఏదైతే కాంట్రాక్ట్ గానీ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31తో వీళ్ళందరినీ కూడా దాదాపు 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఎన్వీఎస్ రెడ్డి పేరు కూడా ఉంది. అయితే ప్రస్తుతం మెట్రో విస్తరణ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది అనుకోవచ్చు. అయితే ప్రధానంగా గతంలో ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగుల్ని పదవిలో కొనసాగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై భారం పడుతుందంటూ కూడా గత ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా కాంట్రాక్ట్ గానీ అదేవిధంగా రిటైర్ ఉద్యోగులతో పనిచేయించాల్సిన అవసరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ గత ఉత్తర్వులు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అంటే మెట్రో విస్తరణ అదేవిధంగా 3 ఫేజుల్లో మెట్రో విస్తరణ ఉంది కాబట్టి ఎన్వీఎస్ రెడ్డి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన మళ్ళీ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆయన అసెంబ్లీ సమావేశాలప్పుడు సీఎం ను కలవడం జరిగింది. అదేవిధంగా సెక్రటేరియట్ లో కూడా సీఎం ని ఎన్వీఎస్ రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించి అంటే పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఎన్వీఎస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంపై రెగ్యులర్ ఉద్యోగులు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రిటైర్ ఉద్యోగులు వద్దు, అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు వద్దంటూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పి భావించాం. కానీ మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డికి అంటే ఆయనకు అనుభవం ఉందని చెప్పేసి ఆయనకి మళ్ళీ ఇవ్వడంపై కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. బోనా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.